హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వంశీ. ఈరోజైతే ఒక మంచి జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. సో మీలో చాలామంది డిగ్రీ బీటెక్ చేసి ఖాళీగా ఉండి ఉంటారు. జాబ్స్ ఎక్కడ పోస్ట్ చేస్తారు, ఎలాగ అప్లై చేసుకోవాలి అనేది మీకు తెలియడం లేదా? సో మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీగా ఒక జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. సో మనమైతే ఈ యొక్క ఛానల్లో డైలీగా ఒక జాబ్ అయితే పోస్ట్ చేస్తాం. మీరు చేయవలసింది ఏంటంటే 30 రోజులు మన ఛానల్ ఫాలో అయిపోయి 30 జాబ్‌లు అయితే అప్లై అయితే చేసుకోండి. మనమైతే ఆ జాబ్‌కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా లైక్ ఎడ్యుకేషన్ ఏముండాలి, స్కిల్స్ ఏముండాలి, అలాగే ఎలాగ అప్లై చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా మనమైతే ప్రతి వీడియోలో మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇటువంటి జాబ్స్ అనేవి మన ఛానల్‌లో ఇంకా పోస్ట్ చేస్తాం. సో ఇప్పుడొచ్చిన జాబ్ ఓపెనింగ్ చూసుకున్నట్టు వచ్చేసి ఆర్ఎస్ఎం కంపెనీలోని ఐటీ సపోర్ట్ అనలిస్ట్ అనే జాబులకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబులకి కావలసిన ఎలిజిబిలిటీ క్రైటీరియా లైక్ ఎడ్యుకేషన్ ఏముండాలి, స్కిల్స్ ఏముండాలి, ఎలాగ అప్లై చేసుకోవాలి, అలాగే మీకు అప్లికేషన్ లింక్ ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా నేను మీకైతే ఈ యొక్క వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అలాగే మీకు ఈ యొక్క హైరింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మీకైతే రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం అయితే ఇప్పుడు ఈ యొక్క హైరింగ్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ఓకేనా కదా? సో ఇదైతే ఆర్ఎస్ఎం కంపెనీ వాళ్ళ యొక్క వెబ్సైట్. ఈ వెబ్సైట్లోనే వాళ్ళైతే జాబ్ అయితే చేశారు. జాబ్ వచ్చి ఐటీ సపోర్ట్ అనలిస్ట్ అన్నమాట. ఈ జాబ్ అయితే వాళ్ళు హైరింగ్ అయితే పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి జాబ్ లొకేషన్ చూసుకున్న వచ్చేసి హైదరాబాద్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ అనేది సో వన్స్ మీకు జాబ్ వస్తే ఈ యొక్క జాబ్ అనేది ఫుల్ టైం పర్మనెంట్ ఎంప్లాయ్ కింద మిమ్మల్ని వాళ్ళు అయితే హైర్ చేసుకుంటారు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్కి కావలసిన ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్లు వచ్చేసి ఎవరైతే డిగ్రీలోని ఇన్ఫర్మేషన్ సిస్టమ్ బిజినెస్ ఆర్ ఎనీ రిలేటెడ్ ఫీల్డ్ అంటే డిగ్రీ ఎవరైతే చేశారో వాళ్ళందరూ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళకి మళ్ళీ కింద క్లియర్గా మెన్షన్ చేశారు ప్రిఫర్డ్ రిక్వైర్మెంట్ చెప్పి బ్యాచెస్ డిగ్రీ అంటే మీరు డిగ్రీ చేస్తే చాలు ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అలాగే బీటెక్ వాళ్ళు కూడా బీటెక్, ఎంటెక్, ఎంసీఏ వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాళ్ళు అయితే క్లియర్గా మెన్షన్ చేశారు స్పెషల్ రిక్వైర్మెంట్స్ స్పెసిఫిక్ టు జాబ్. ఈ యొక్క జాబ్కి కావాల్సిన స్కిల్స్ ఏమన్నా చెప్పాలి మెన్షన్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్సలెంట్ వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్స్. ఓకేనా? అంటే మీరైతే మీ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెమాన్స్ట్రేట్స్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ది టెక్నాలజీ రిక్వైర్డ్ విత్ అసైన్డ్ రెస్పాన్సిబిలిటీస్. సో మీకంటూ ఒక టూల్ మీద వాళ్ళు మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఆ ట్రైనింగ్ మీద మీరు పట్టు తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు మేనేజ్ మల్టిపుల్ టాస్క్స్. సో మీరు వన్స్ మీకు వర్క్ చేస్తున్నప్పుడు మీకు అయితే అట్ ఏ టైంలో మీకు మల్టిపుల్ టాస్క్లు అయితే అంటే మల్టిపుల్ టాస్క్లు వర్క్లు అయితే ఇస్తారు. ఆ వర్క్ మీరైతే ఫినిష్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ దీనికి కావలసిన టెక్నికల్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ చూసుకున్నట్లు వచ్చేసి ఎవరికైతే హార్డ్వేర్ మీద ఐడియా ఉంటుందో వాళ్ళందరూ ఈజీగా తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఎంఎస్ ఆఫీస్, విండోస్, మైక్రోసాఫ్ట్ యాక్టివ్ డైరెక్టరీ, కంప్యూటర్ ఇమేజింగ్ సాఫ్ట్వేర్. సో వీటి మీద మీకు ఇంకా ఐడియా ఉంటే సో మిమ్మల్ని ఈజీగా హైర్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనా? ఇప్పుడు సో మనమైతే ఇప్పుడు ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలో నేను మీకు అయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ మీకు అప్లై నవ్వడం కనిపిస్తుంది కదా. సో దానిపైన ఒకసారి మీరు క్లిక్ చేస్తే సో మీకంటూ ఆర్ఎస్ఎం కంపెనీలోని ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోమంటుంది అనమాట. సో ఒకసారి మనం అప్లై నవ్వకూడదు. సో అప్లై నవ్వకూడగా మనకి ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. కనిపిస్తుంది కదా పేజ్. ఈ పేజ్లోనే ఫస్ట్ అయితే క్రియేట్ అకౌంట్. సో ఆర్ఎస్ఎం కంపెనీ యొక్క వెబ్సైట్లోని సో మీకంటూ ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఇస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఈమెయిల్ అడ్రస్ అని చెప్పి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ తెచ్చుకుంటారు. అంటే
ఒక పాస్వర్డ్ అయితే మీరు సొంతంగా క్రియేట్ చేసుకోవాలి. సో పైన ఇచ్చిన పాస్వర్డ్ కింద కూడా సేమ్ అలాగే ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ స్మాల్ చెక్ బాక్స్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ అనేది మీరు ఎలాగ ఇచ్చుకుంటారంటే, సపోజ్ మీ పేరు రాము అనుకోండి. సో రాములోని ఫస్ట్ లెటర్ ఆర్ ఉంది కదా, ఆర్ వచ్చేసి క్యాప్ లెటర్ అవ్వండి, ఆ రిమైనింగ్ 3 లెటర్స్ స్మాల్ లెటర్స్ అవ్వండి. అంటే క్యాపిటల్ ఆర్ ఏఎంయు రాము @123 అని ఇస్తే ఈజీగా మీ యొక్క పాస్వర్డ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగ మీరు మీ యొక్క నేమ్తో కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళ నేమ్ తోటి పాస్వర్డ్ అయితే మీరు క్రియేట్ చేసుకోండి. ఇక్కడ పాస్వర్డ్ ఇస్తారు, మళ్ళీ వెరిఫై పాస్వర్డ్ సేమ్ పాస్వర్డ్ ఇస్తారు. ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసుకున్న తర్వాత క్రియేట్ అకౌంట్ కొట్టారు అనుకోండి. సో అప్పుడు మీకంటూ ఒక అకౌంట్ అనేది ఆర్ఎస్ఎం కంపెనీలోని క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అవ్వగానే మీకు మై ఇన్ఫర్మేషన్కి అయితే వెళ్తుంది. సో వన్స్ మీ యొక్క అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత అండ్ మై ఇన్ఫర్మేషన్లో ఏముంటుందంటే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లు వచ్చేసి హ్యావ్ యూ ప్రీవియస్లీ వర్క్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్. మీరు ఈ యొక్క కంపెనీలోని ఎప్పుడైనా పని చేశారా అని అడుగుతున్నారు. చేస్తే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంట్రీ టెరిటరీ. ఇక్కడైతే మన యొక్క కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దీని మీద మీరు క్లిక్ చేయగానే చాలా కంపెనీస్ అయితే చాలా కంట్రీస్ అయితే వస్తాయి. సో మనం అందరం ఇండియన్స్ కాబట్టి ఇండియా అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వచ్చేసి మీ యొక్క ఇంటి నేమ్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ 911, సిటీ, పోస్టల్ కోడ్, స్టేట్. సో ఇవంతా బేసిక్ డేటా. సో వన్స్ మీకు అప్లికేషన్ చూడగానే మీకే అర్థమైపోతుంది. అంటే ఎవరికైతే కొంతమందికి అప్లై చేసుకోవడం రాదో వాళ్ళ కోసం నేనైతే ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. అడ్రస్ ఇస్తారు, అలాగే ప్రజెంట్ మీరు ఎక్కడ స్టే చేస్తున్నారు సిటీ ఇస్తారు, ఆ సిటీ యొక్క పిన్ కోడ్ ఇస్తారు, స్టేట్ ఇస్తారు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోన్ వచ్చేసి మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కంట్రీ కోడ్ వచ్చేసి 91 కాబట్టి ఇండియా మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇండియా కొట్టగానే ఇండియా అయితే మనకి హైలైట్ అవుతుంది అనమాట. ఓకే అలా స్క్రోల్ చేసాం అనుకోండి, ఇండియా ఉంది కదా, ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద అయితే నెంబర్ అయితే ఇస్తాం, మన యొక్క ఫోన్ నెంబర్ అనేది. సో ఈ యొక్క డేటా అంతా ఫిల్ చేసిన తర్వాత సేవ్ అని కంటిన్యూ కొట్టాం అనుకోండి, అప్లికేషన్ అనేది నెక్స్ట్ స్టెప్కి అయితే మూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్టెప్లో అయితే ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో మీరు యాడ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫ్రెషర్ అని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో వన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే మీ యొక్క ఎక్స్పీరియన్స్ ప్రజెంట్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మీ యొక్క రోల్, అలాగే కంపెనీ ఎంత టైం నుంచి ఎంత టైం వరకు మీరు చేశారో ఆ యొక్క డేటా అంతా ఇక్కడ పెట్టుకుంటారు ఎక్స్పీరియన్స్ బాక్స్లో అయితే. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి ఎడ్యుకేషన్లోని మీరు రీసెంట్గా పాస్ అయిన ఎడ్యుకేషన్ డేటా అంతా ఇచ్చుకుంటారు అనమాట. లైక్ డిగ్రీ చేస్తే డిగ్రీ, బీటెక్ చేస్తే బీటెక్, ఎంటెక్ చేస్తే ఎంటెక్, ఎంసీఏ చేసి ఎంసీఏ, అలాగే డేటా అంతా ఇచ్చుకుంటారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చి సర్టిఫికేషన్స్. సో మీరు ఏమైనా కోర్సులు నేర్చుకుంటే ఆ కోర్సులు ఇక్కడ యాడ్ చేసుకుంటారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజెస్. సో మీకు ఏమైనా 1 or 2 లాంగ్వేజెస్ వస్తే, లైక్ 3-4 లాంగ్వేజెస్ వచ్చాయి అనుకోండి, ఆ లాంగ్వేజ్ యాడ్ చేసుకుంటారు. సపోజ్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, అలాగా మీకు ఏమైనా ఎక్స్ట్రా లాంగ్వేజ్లు వస్తే ఆ లాంగ్వేజ్లు దీంట్లో మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మీ యొక్క రెజ్యూమ్ అయితే యాడ్ చేసుకోండి. సో రెజ్యూమ్లో అయితే ఇందాక మన వాళ్ళు ఇచ్చిన జాబ్ డిస్క్రిప్షన్లో వచ్చిన స్కిల్స్ అన్ని మీ యొక్క రెజ్యూమ్లో యాడ్ చేసుకోండి. నేనైతే మీకు యొక్క జాబ్కి అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను కదా, ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారు అనుకోండి, ఫస్ట్లో చూసిన పేజ్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా చెక్ చేసుకొని ఈ యొక్క జాబ్ కావాల్సిన స్కిల్స్ ఏంటి అని మెయిన్ పాయింట్స్ అనేవి మీ యొక్క రెజ్యూమ్లోనే యాడ్ చేసుకోండి. ఓకేనా. సో అవి యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేస్తారు కనిపిస్తుంది కదా, రెజ్యూమ్ అని చెప్పి సెలెక్ట్ ఫైల్ కొట్టగానే మీ యొక్క ఫైల్ మెథడ్లోకి వెళ్తుంది. దాంట్లో మీ యొక్క రెజ్యూమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు అప్లోడ్ చేస్తారు. ఓకేనా. అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ అని కంటిన్యూ కొట్టారు అనుకోండి, అప్లికేషన్ అనేది మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి అయితే మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. చూసారా, అప్లికేషన్ మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి అయితే మూవ్ అయింది. ఇక్కడ వచ్చేసి ఆర్ యూ లీగల్లీ ఆథరైజ్డ్ టు వర్క్ ఇన్ ద కంట్రీ ఇన్ విచ్ పొజిషన్ ఇస్ లొకేటెడ్. సో ఇక మీ ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ కరెంట్లీ బౌండ్ బై ఎనీ అగ్రిమెంట్స్ విత్ కరెంట్ ఫార్మల్ ఎంప్లాయ్. ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మీరు ఏదైనా కంపెనీలో చేస్తే మీరు ఏమైనా బాండ్లు ఏమైనా లైక్ అగ్రిమెంట్లు ఏమైనా రాసుకున్నారు అడుగుతున్నారు, రాసుకున్నట్లయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ చూసుకున్నట్లు వచ్చేసి డూ యూ హ్యావ్ రిలేటివ్ హూ ఈజ్ ఎంప్లాయిడ్ బై ఆర్ఎస్ఎం.
ఆర్ఎస్ఎం కంపెనీలోని సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వర్క్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. చేస్తున్నట్టయితే ఎస్ అని పెట్టుకోండి, లేకపోతే నో అని పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఆర్ ఏ క్లయింట్ ఆఫ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఫార్ మై ఆర్ఎస్ఎం అలయన్స్. ఇది కూడా మీరు నో అయితే పెట్టుకోండి, ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డూ యూ హోల్డ్ అన్ యాక్టివ్ సిపిఐ లైసెన్స్ ఇన్ ది స్టేట్ ప్రొవినెన్స్ వేర్ యూ కరెంట్లీ ప్రాక్టీస్ ఆర్ ప్లాన్ టు ప్రాక్టీస్ ఫర్ దిస్ పొజిషన్ యూ ఆర్ అప్లైయింగ్. ఇది కూడా మీరు నో అయితే పెట్టుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఎనీ అప్లికేబుల్ లైసెన్స్ సర్టిఫికేషన్స్. ఇది కూడా నో అయితే పెట్టుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి విత్ ది లాస్ట్ 5 years did you survey locate elected for governor అపాయింట్మెంట్ అఫీషియల్స్ అట్ ది ఫెడరల్ స్టేట్ ఆఫ్ ఆర్ లోకల్ లెవెల్. సో మీరు ఎప్పుడైనా సరే గవర్నమెంట్ అండర్లోనే జాబ్ ఏమైనా చేశారు అని అడుగుతున్నారు. చేస్తే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఓకేనా. నా లాస్ట్ వన్ వచ్చేసి ఇఫ్ ఆఫర్డ్ ఎంప్లాయ్మెంట్ విత్ ద ఫిరిమ్ ప్లీజ్ సెలెక్ట్ ద డాక్యుమెంట్స్ యూ ఇంటెంట్ టు ప్రెజెంట్ అట్లీస్ట్ 30 days ప్రయర్ డేట్ ఆఫ్ జాయినింగ్. సో మీరు డేట్ ఆఫ్ జాయినింగ్ అయిన తర్వాత సో కింద కనిపిస్తున్న డాక్యుమెంట్లోని మీరు ఏ డాక్యుమెంట్లో మీరు సబ్మిట్ చేస్తారు అని అడుగుతున్నారు. ఇక్కడైతే పాన్ నెంబర్ ఇచ్చారు, అలాగే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు, అంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చారు, అలాగే పాన్ నెంబర్ ఇచ్చారు అనమాట. సో మనమైతే పాన్ నెంబర్ అయితే ఆధార్ అండ్ పాన్ కార్డ్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే ఈ యొక్క డేటా అంతా ఫిల్ చేసుకుంటాం అట్లా. మళ్ళీ సేవ్ అని కంటిన్యూ కొడితే అప్లికేషన్ అనేది లాస్ట్ స్టెప్కి అయితే మూవ్ అవుతుంది అన్నమాట. సో లాస్ట్ స్టెప్లో మనకు కనిపిస్తుంది కదా, చెక్ బాక్స్ అని క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేవ్ అని కంటిన్యూ కొట్టాలి. ఓకే. లాస్ట్ స్టెప్ వచ్చేసి రివ్యూ అనమాట. రివ్యూ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ అంటే ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా మొత్తం డేటా అంతా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని సో డేటా అంతా పర్ఫెక్ట్గా ఉంటే సబ్ చేస్తారు. ఒకవేళ డేటాలో ఏమైనా మిస్టేక్లు ఉంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ డేటా అంతా మీరు ఎడిటింగ్ చేసుకొని సో కరెక్ట్ డేటాని మీరు ఇచ్చుకుంటారు అనమాట. ఓకేనా. ఇది ఈ యొక్క హైరింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ యొక్క హైరింగ్ గురించి కానీ అప్లై ప్రాసెస్ గురించి కానీ అప్లై లింక్ కోసం కానీ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. సో మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తే ఇటువంటి మరిన్ని జాబ్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేస్తాం. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ ఓపెనింగ్ అయితే. మళ్ళీ రేపు ఒక మంచి జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.